Dear students, good morning all of you. ఈరోజు మనము కణజీవ శాస్త్రంలోని కణత్వచము లేదా ప్లాస్మా పొర గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు గత క్లాస్లో జరిగినటువంటి అంశాల గురించి నోట్స్ తయారు చేసి ఉన్నారు. అందరూ వాటిని గూగుల్ క్లాస్రూమ్లో కానీ మరియు వాట్సాప్లో కానీ అప్లోడ్ చేసినట్లయితే మీరు చదువుతున్నారా లేదా అనేటువంటి విషయము, అర్థమవుతున్నదా లేదా అనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. పోయిన క్లాసులలో మనము కణ కుడ్యం గురించి మరియు కణం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ప్లాస్మా త్వచము, దాని యొక్క నిర్మాణము మరియు విధుల గురించి తెలుసుకుందాం. ప్లాస్మా త్వచము సాధారణంగా అన్ని కణాలను కలిగి ఉంటాయి. తర్వాత జీవద్రవ్యం చుట్టూ ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి పొరను మనము ప్లాస్మా పొర అని పిలుస్తాము. ఈ ప్లాస్మా పొర ఉండడము ప్రతి జీవికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవాలి. ఈ ప్లాస్మా త్వచము మీరు గమనించినట్లయితే ఈ కణములో కణద్రవ్యాన్ని ఆవరించి ఒక పలుచని పొరలాగా కణకవచానికి కణద్రవ్యానికి మధ్యన మనకు కనిపిస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి కణద్రవ్యము ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ఉంటుంది. ప్లాస్మా త్వచం గురించి డిస్కస్ చేసే ముందుగా కణద్రవ్యంలో ఏమేమి ఉన్నాయి, కణద్రవ్యం యొక్క విధులేమి తెలుసుకొని తర్వాత ప్లాస్మా త్వచము తరగతిని మొదలు పెడతాం. ఈ ప్లాస్మా త్వచము ఆవరించి లోపల వైపున మనకు కణద్రవ్యము లేదా జీవద్రవ్యము ఉంటుంది. ఈ జీవద్రవ్యంలో మధ్య భాగంలో మనకు కేంద్రకము అనేటువంటి భాగం కనిపిస్తుంది. కేంద్రకం దగ్గర నుంచి లేదా కేంద్రకం యొక్క వెలుపలి త్వచం దగ్గర నుంచి ప్లాస్మా త్వచము లేదా మధ్య ఉన్నటువంటి జెల్ లాంటి ప్రదేశాన్ని మనము ప్లాస్మా త్వచము కణద్రవ్యము అని పిలుస్తూ ఉంటాం. ఈ కణద్రవ్యము అనేది ఒక సంక్లిష్టమైనటువంటి చిక్కగా ఉన్నటువంటి జెల్ లాంటి పదార్థము. ఇందులో 70 నుంచి 90% మనకు నీటి యొక్క శాతం కనిపిస్తుంది. ప్రోటీన్స్ 10 నుంచి 15% ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 3% ఉంటాయి. లిపిడ్స్ 2%, కేంద్రకామ్లాలు లేదా ఇతర ఆమ్లాలు అన్ని కలిసి 5 నుంచి 7% ఉంటాయి. ఇక అకార్బనిక్ అయాన్స్ 1% శాస్త్రవేత్తలు ఉన్నట్టుగా మనకు తెలియజేశారు. కాబట్టి ఈ కణద్రవ్యం అనేది ఒక చిక్కైనటువంటి ఒక సాల్ జెల్ స్వరూపంలో ఉన్నటువంటి ఒక రకమైన ద్రవంగా మనము చెప్పుకోవాలి. ఈ కణద్రవ్యము కణత్వచంతో ఆవరించబడి పాక్షిక పారదర్శకతను కలిగి ఉండి విషమ జాతీయ కొల్లాయిడల్ పదార్థంతో ఏర్పడిన కణభాగాన్ని కణద్రవ్యము అని పిలుస్తారు. ఇది సైటోసాల్ అనే ద్రవరూప మూల పదార్థము లేదా మాత్రికను కలిగి ఉంటుంది. కణద్రవ్యంలో అనేక విధులు నిర్వహించే ఎన్నో రకాల సూక్ష్మాంగాలు తేలుతూ ఉంటాయి. కణద్రవ్యంలో చాలా రకాల పోషక పదార్థాలు, వర్ణ పదార్థాలు, శ్రావక కణికలు, చమురు చుక్కలు లేదా ఆయిల్ డ్రాప్లెట్స్ అని పిలుస్తాము, మరియు రిక్తికలు, సూక్ష్మనాళికలు, గాల్జీ సంక్లిష్టము, మైటోకాండ్రియా, హరిత రేణువులు ఇలాంటి అన్ని రకాల కణ పదార్థాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కణాన్ని పరిశీలించినట్లయితే వెలుపలి వైపు ఉన్నటువంటి ఈ పలుచని పొర ప్లాస్మా పొర. దీనికి ప్లాస్మా పొరకు మరియు కేంద్రకం యొక్క వెలుపలి పొరకు మధ్య ఉండేటువంటి ఈ జెల్ పదార్థాన్ని మనమంతా ప్లాస్మా లేదా కణద్రవ్యము అని పిలుస్తూ ఉంటాం. ఈ కణద్రవ్యము జీవరసాయన ప్రక్రియలు నిర్వహించడానికి ఒక మాధ్యమంగా తోడ్పడుతుంది. ఇక ప్లాస్మా త్వచ గురించి డిస్కషన్ చేద్దాం. ప్లాస్మా త్వచము కణద్రవ్యం చుట్టూ ఉన్నటువంటి పలుచని పొర అని మనం ఇందాక చర్చించాము. ఇది స్థితిస్థాపకత కలిగిన నిర్మాణము. కణంలోని భాగాలను బాహ్య పదార్థాలతో వేరు చేస్తుంది. వాస్తవంగా ఈ కణత్వచము 2 పొరలతో ఏర్పడి ఉంటాయి. ఒక్కొక్క పొర లిపిడ్స్, ప్రోటీన్స్ ను కలిపి ఉన్నటువంటి లిపోప్రోటీన్స్ ద్వారా ఏర్పడినటువంటి నిర్మాణం. ఈ పటంలో చూసినట్లయితే మనకు ఈ నీలి రంగులో కనిపించేటువంతా కూడా ఇవి లిపిడ్స్ లేదా పాస్పోలిపిడ్స్
లిపిడ్స్ అని పిలుస్తుంటాము. ఈ పెద్దలుగా ఉన్నటువంటి నిర్మాణాలు ప్రోటీన్స్ కి సంబంధించినవి. ఈ విధంగా ప్రోటీన్స్, లిపోప్రోటీన్స్ మరియు లిపో లిపిడ్స్ అనేటివి ఈ ప్లాస్మా త్వచాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా 2 రకాల విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఒకటి కణ భక్షణ, ఉదాహరణకు అమీబా లాంటి కణాలను చూసినట్లయితే ఈ కణాలు పక్క కణాన్ని లేదా జీవించినటువంటి చిన్న కణాన్ని మింగినట్లుగా మనకు కనిపిస్తాయి. ఫాగోసైటోసిస్ అంటాము. మన రక్త కణాల్లో కూడా ఫాగోసైట్స్ అనేవి ఉంటాయి. ఇవి చనిపోయినటువంటి కణాలను లేదా బ్యాక్టీరియాలని అవి మనకు తొలగించడానికి ఉపయోగపడతాయి. ఈ యొక్క ఫాగోసైటోసిస్ లేదా కణభక్షణ అనేటువంటి ఒక ముఖ్యమైన విధి. తర్వాత కణపానము అంటే ఇది పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న చుక్కలాంటి నీటి ద్రవ్యాన్ని కూడా ఇది లోనికి తీసుకుంటూ ఉంటుంది. దీనిని మనము కణపానము అని పిలుస్తుంటాము. కొన్ని పదార్థాలనే లోనికి లేదా వెలుపలికి పంపించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని పారగమ్య త్వచము ఏమంటారు, పారగమ్య త్వచము అని పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఇది కేవలము కొన్ని రకాల పదార్థాలను లేదా ఎంపిక చేసిన పదార్థాలు మాత్రమే లోనికి ప్రవేశించడానికి కానీ వెలుపలికి నిష్క్రమించడానికి కానీ అనుమతిస్తుంది. కావున ఈ ప్లాస్మా త్వచాన్ని మనము భేదక పారగమ్య త్వచం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇక ఈ డయాగ్రామ్ పరిశీలించినట్లయితే మనకు ఈ రెండవ డయాగ్రామ్ చూసినట్లయితే మధ్యన భాగంలో ఎల్లో కలర్ పసుపు రంగులో ఉన్నటువంటిది లేదా ఎరుపు రంగు కలిసినటువంటి ఈ 2 భాగాలు కలిపి పాస్పోలిపిడ్స్ గా మనం వర్ణిస్తున్నాము. ఈ నీలి రంగుగా ఉన్నటువంటి ఈ దృఢ భాగాలను లేదా బృహత్ అణువుల్ని ప్రోటీన్స్ గా మనం భావిస్తున్నాము. సో ఈ లిపిడ్స్ అనేటివి చూసినట్లయితే పొడవైనటువంటి లేదా శృంఖలము, లిపిడ్స్ లో ఉన్నటువంటి కర్బన శృంఖలం మనకు పొడవుగా ఉంటుంది. ఇవి పాస్పోలిపిడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇది కణ త్వచం యొక్క నిర్మాణం. దీని యొక్క పటాన్ని మీరు గమనించి పుస్తకాల నుంచి సంగ్రహించి మీరు డయాగ్రామ్స్ నోట్స్ లో కూడా వేయాలి. ఇందాక మనము చర్చించినట్టుగా కణానికి భేదక పారగమ్య త్వచం ఉంటుంది. కణము లోనికి లేదా వెలుపలికి కొన్ని రకాల అయాన్స్ ని, ఉదాహరణకు సోడియం అయాన్ని వెలుపల పంపిస్తుంది, పొటాషియం అయాన్ని లోనికి తీసుకుంటుంది. ఈ విధంగా పోషక పదార్థాల యొక్క అంతర్గత రవాణాలో కూడా ఈ ప్లాస్మా త్వచము ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని మనం చెప్పుకోవాలి. అదే కాకుండా ఔషధ స్వీకరణ అంటే ఉదాహరణకు మొక్కకు లేదా మనము ఏదైనా ఒక ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఔషధంలో ఉన్నటువంటి గుణము కణములోనికి వెళ్ళడానికి ఈ కొన్ని రిసెప్టార్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ రిసెప్టార్స్ అవసరమైనటువంటి ఔషధాలను గుర్తించి వాటిని కణంలోనికి ప్రవేశింపజేస్తుంది. కాబట్టి ఇది ఒక సిగ్నల్ ట్రాన్స్డక్షన్ జరిపేటువంటి ఒక ముఖ్యమైన నిర్మాణంగా కూడా మనం భావించాలి. అంతేకాకుండా ఇది చిన్న చిన్న గదులుగా విభజిస్తుంది. కణాన్ని ఉదాహరణకు కణమంతా కూడా ఈ ప్లాస్మాతో ఆవరించి ఉంటుంది. మరి కణాంతర్గతంగా పరిశీలించినప్పుడు ప్రతి కణాంగము కూడా ప్లాస్మా త్వచాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది కణాన్ని చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ గా లేదా గదులుగా విభజించి వాటిని డివిజన్ ఆఫ్ లేబర్ అవి కలిగిస్తాయి అన్నమాట. ప్లాస్మా త్వచం మొత్తం ఆవరించి ఉండగా కేంద్ర త్వచము కణ ద్రవ్య పొరలు వివిధ భాగాలు ఆవరించి ఉండి కణాంగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఇందాక మనం చర్చించినట్టుగా ప్లాస్మా త్వచము కలం వెలుపల నుంచి లోపలికి, లోపల నుంచి వెలుపలికి వివిధ రకాల అయాన్లను, అణువులను నియంత్రించడానికి తోడ్పడుతుంది. అందువల్ల దీన్ని విచక్షణ స్తరము అని కూడా పిలుస్తున్నాము. ఇక జీవక్రియ సంబంధమైన ఆవశ్యకాలను రవాణా చేయడానికి అవసరమైనటువంటి రవాణా యాంత్రికాన్ని ప్లాస్మా పొర కలిగి ఉంటుంది. జీవక్రియలకు అవసరమైనటువంటి వివిధ రకాల వాయువులు అనగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ద్రావితాలు మరియు జీవరసాయనాలు ప్లాస్మా పొర ఒక తలం నుంచి మరొక తలం వైపుకు నిరంతరం రవాణా చెందుతూ ఉంటుంది. దీనిని మనము నిష్క్రియ రవాణా అని, సక్రియ రవాణా అని మనము 4th సెమిస్టర్లోనే చదువుకున్నాము. ఇక ప్రేరణకు అనుక్రియ చూపటం. కొన్ని రకాల జీవ సంబంధమైన త్వచాలు వెలుపలి త్వచం నుంచి
లోపల వైపునకు కొన్ని విశిష్ట ప్రోటీన్లను లేదా లోపల నుంచి వెలుపల వైపుకు కొన్ని విశిష్టమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇందాక మనము సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అనే ఒక పదంతో చెప్పాము. అంటే ప్రోటీన్ అణువులు కణానికి వెలుపల నుండి బాహ్య ప్రేరణకు కలిగించే సంపూరక పదార్థాలు లేదా లిగాండ్తో చర్యజరిపి సంకేతాలను లోనికి పంపిస్తాయి. హార్మోన్లు, వృద్ధికారక పదార్థాలు మరియు న్యూరో ట్రాన్స్మిటర్లు మొదలైనవి లిగాండ్స్ గా వ్యవహరిస్తున్నాయి. అంటే వెలుపల ఉన్నటువంటి వాతావరణంలో కలిగే మార్పులను కొన్ని రకాల రసాయన పదార్థాల సహాయంతో లోనికి కేంద్రకానికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి దీన్ని ప్రేరణకు అనుక్రియ చూపడం అనేటువంటి అంశంగా భావించాలి. సమన్వయపరచుట అనగా జీవ రసాయన చర్యలు జరగడానికి కణత్వచాలు అనువైన ప్రదేశాలుగా పనిచేస్తాయి. వివిధ రకాల ఎంజైమ్లు కణత్వచాల్లో ఇమిడి ఉండడం వలన జీవ రసాయన చర్యలను సమన్వయపరచడానికి కణత్వచాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ లాంటి కణాంగాలు పరిశీలించినట్లయితే మనకు లోపల త్వచం పైన ఎలక్ట్రాన్ రవాణా జరపడానికి కావలసినటువంటి వివిధ రకాల ఎలక్ట్రాన్ క్యారియర్స్, ఉదాహరణకు మీరు 4th సెమిస్టర్లో ఎలక్ట్రాన్ క్యారియర్స్ అనేటువంటి ప్లాస్టోక్వినోన్, తర్వాత సైటోక్రోమ్ లాంటి అంశాల గురించి చదువుకున్నారు కదా. అందులో ఎలక్ట్రాన్ వాహకాలుగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇవి పనిచేయాలంటే ఇవన్నీ కూడా ప్లాస్మా త్వచంలో ఒక ప్రత్యేక స్థానంలో ఇమిడి ఉండాలి. అందువలన ప్లాస్మా త్వచము ఈ విధంగా మనకు సమన్వయపరచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక సజీవ కణాలు తమ పరిసరాలతో చర్య జరుపుతూ ఉంటాయని చెప్పుకున్నాము. ఇవి జీవక్రియ కావాల్సినటువంటి వివిధ రకాల వాయువులను లోనికి తీసుకోవడము, వెలుపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విసర్జక పదార్థాలను కూడా వెలుపలికి స్రవిస్తూ ఉంటాయి. అందువల్ల ప్లాస్మా త్వచము 2 రకాల విరుద్ధమైన ప్రక్రియలను నిర్వహించవలసి వస్తుంది. కణంలో కణద్రవంలో కరిగినటువంటి పదార్థాలు కణం వెలుపలికి కారిపోకుండా కాపాడాలి. అవసరమైనటువంటి పదార్థాలను లోనికి తీసుకోవాలి. విసర్జక పదార్థాలను సెలెక్టివ్ గా వాటి గుర్తించి వెలుపలికి పంపించే ఏర్పాటు చేయాలి. కావున ఈ ప్లాస్మా త్వచం యొక్క విధి చాలా క్లిష్టతరంగా ఉంటుందని మనము ఇక్కడ భావించాలి. ఇక ఇందాక చెప్పినట్టుగా మనము నిష్క్రియ శోషణ అని చెప్పాము. ఇక్కడ నిష్క్రియ విసరణ ప్రక్రియ, అనుకూలిత విసరణ, సక్రియ స్థానాంతరణ, ఆయత స్థానాంతరణ అనేటువంటి విషయాలను కూడా మనము తెలుసుకోవాలి. నిష్క్రియ విసరణ అంటే అణువులు లేదా పదార్థాలు అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి వ్యాపనం చెందడాన్ని విసరణ అని పిలుస్తున్నాము. జీవశక్తి అవసరం లేకుండా, శక్తి వినియోగం జరగకుండా గాఢత ఆధారంగా జరిగేటువంటి ప్రక్రియను నిష్క్రియ రవాణా అని పిలుస్తాము. ఇది గాఢత ప్రవణత మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల అయాన్స్ అధిక గాఢత నుంచి తక్కువ గాఢత వైపునకు విసరణ చెందుతూ ఉంటాయి. ఓకే, ఈరోజు మనము ఈ ప్లాస్మా త్వచము మరియు కణద్రవ్యం గురించి తెలుసుకున్నాము. కణద్రవ్యంలో ఉండేటువంటి వివిధ రకాల అంశాలను మనము పరిశీలించి, తర్వాత కణత్వచం ఏ విధంగా ఆవరించబడి ఉంటుంది, కణత్వచంలో ఉన్నటువంటి వివిధ రకాల పదార్థాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ క్లాస్లో మనము కణత్వచం యొక్క నిర్మాణానికి సంబంధించిన అంశాలను, నిర్మాణంలో పాల్గొనేటువంటి వివిధ రకాల ప్రోటీన్స్ ని, లిపిడ్స్ గురించి, వాటిని బలపరిచేటువంటి సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము.